సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము అహోబిలం సార్, ఎస్టీ హాస్టల్ సార్. మాది 15 సంవత్సరాలు అవుతుంది. మాకు జీతాలు ఏం లేదు సార్. మేము ఎట్ట బతకాలి సార్? మేము ఈ పని గుండానే మేము బతుకుతున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇచ్చి మేము ఏం తిని బతకాలి సార్? 15 సంవత్సరాలు అవుతుంది చేసుకోబట్టి. మాకు 2 పిల్లలు, భర్త లేడు. ఎట్ట బతకాలి సార్? మేము జీతం లేకపోతే ఎట్ట బతకాలో చెప్పండి, మీరే చెప్పండి సార్. మా మీద దయించి జీతం వేస్తే మేము బతుకుతామని చేసుకుంటామని మేము ఆశపడి మిమ్మల్ని అడుక్కుంటున్నాం సార్. మేము ఎవరి దృష్టికి పోలేదు సార్. మేము ఎవరి దగ్గరికి పోవాలి సార్? మేము నా పిల్లలు, 2 పిల్లలు నా భర్త లేడు, పని చేసుకోలేక ఈ పనితోనే ఉంది, ఇక్కడనే ఉంది. ఆ పిల్ల పోషణేంది, ఆ పిల్ల చదువేంది, జీతాలు లేవు సార్. 15 సంవత్సరాలు అవుతుంది సార్ చేసుకోబట్టి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటా వస్తున్నాం తండ్రి. మా పెద్దల కాలం నుంచి ఇన్నే ఉన్నాం సార్. మేము కాకపోతే మేము పని చేసుకుంటున్నాం, మీరు హాస్టల్లో పని చేసుకుంటున్నాం. చెంచోళ్ళం మేము, చెంచోళ్ళం అయితే జీతాలు లేవు. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది, జీతాలు లేవు, ఏం లేవు. దానికి కాబట్టి మాకు జీతాలు పెంచాలో. ఇంతకుముందుకేమి 4500 ఇస్తున్నారు. ఆ 4500 కూడా 15 ఏళ్ళు అవుతుంది. మన సంవత్సరానికి వేసినారు, అంతే 45,000 వేసినారు. అంతగా ఇప్పుడు మళ్ళీ వచ్చాది అంటున్నారు. అది వచ్చింది లేదు, సచ్చింది లేదని పిల్లోళ్ళు అనుమానంగా ఉన్నారు. పిల్లోళ్ళు చెయ్యాలన్నా వద్దా? మనం గవర్నమెంట్లో లేము, ఏడ లేము. కూలి అంటున్నారు, కూలీలే ఏమిలే. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే మాకు కూటికో ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఆరోగ్యాలు బాగలేకుంటే, మాకు ఆరోగ్యాలు బాగలేకుంటే మేము ఏం తిని బతకాలా? మేము ఈయనే పని చేసుకుంటున్నాం కదా, మాకు పక్కన పని లేకపోయాయి కదా. ఎట్ట తినాలా? ఎట్ట మేము కూటికి ఏమన్నా కూటికే ఉన్నాము కానీ, కాకపోతే మాకు 10 రూపాయలు రాకపోయా. హాస్టల్లో చూడబోతే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వేస్తున్నారు. మరి ఏం దీన్ని బతకాల? సంవత్సరం దాకా మాకు రూపాయి లేకపోయా. ఇన్నే పని, ఇన్నే వేసుకుంటా, ఇన్నే చేసుకుంటా తినుకుంటున్నాం కాబట్టి, అందుకు మాకు అనుమానంగా ఉంది కాబట్టి, అందుకని మేము ఎట్ట చేయాలనో ఏమో మాకు తెలకుండా ఉంది అని పిల్లోళ్ళు అనుమానంగా ఉన్నారు సార్.